2024 సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. అలానే ఐపీఎల్ ఒక పక్క ఎన్నికలు, మరో పక్క ఐపీఎల్ విపరీతమైన వేడి. ఇంత వేడిలో కూడా పందెం రాయుళ్ళ జోరు తగ్గలేదు. పందెం రాయుళ్ళు పందాలు కాసే పందాల మీద విపరీతమైన పందాలు కాస్తూనే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల పందాలు ఎక్కువ అవుతూ ఉన్నాయి. ఒక పక్క ఐపీఎల్ జరిగినప్పటికీ కూడా ఎన్నికల పందాల మీదే పందెం రాయుళ్ళు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అయితే ఇప్పటికే అంటే ఫిబ్రవరి నుంచి కూడా ఈ ఎన్నికల పందాలు అయితే మొదలైన నేపథ్యం ఉంది. ఇప్పటికే పందాలు 100 కోట్ల రూపాయలు దాటిపోయిన పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. అంటే ఫిబ్రవరి నెలలో కనుక చూసుకున్నట్లయితే ఫిబ్రవరిలో 70 నుంచి 75 సీట్లు వైసీపీకి అని, అలాంటి పరిస్థితి క్రమేపీ పెరుగుతూ వస్తూ ఎన్నికల ప్రచారం ముగిసే టయానికి 75 నుంచి 78 సీట్లు వైసీపీకి అనే ప్రచారం జరిగింది. దాని మీదే ఫేవర్గా పందాలు జరిగిన నేపథ్యం అయితే ఉంది. అయితే ఇప్పుడు ప్రజెంట్ సినారియో చూసుకున్నట్లయితే ఇప్పుడు పందాలు 90 నుంచి 92 సీట్లు టీడీపీకి వస్తాయి. అలానే కూటమికి 100 నుంచి 110 సీట్లు కూటమికి వస్తాయని చెప్పి కూడా పందాలు విపరీతంగా ఆంధ్రప్రదేశ్లో జోరందుకున్నాయి. మొత్తానికి మనం కనుక చూసుకున్నట్లయితే గత ఎన్నికలతో చూసుకుంటే ఈసారి బెట్టింగ్ల జోరు అయితే విపరీతంగా పెరిగిందనే చెప్పుకోవాలి. అంటే ఈసారి పోటీ అంతా కూడా నెక్ టు నెక్, వన్ సైడ్ కాదు, నెక్ టు నెక్గా జరుగుతున్న నేపథ్యంలో పందాల జోరు విపరీతంగా పెరిగిందని చెప్పుకోవాలి. అయితే ఇప్పటికీ కూడా తెలుగుదేశం మీద ఫేవర్గానే ఉంది. తెలుగుదేశం వైపు అంటే వైసీపీ 65 నుంచి 70 సీట్లు వస్తాయని కనుక మనం ₹1 పందెం కాస్తే అదే గెలిస్తే ₹4 వచ్చే నేపథ్యం కూడా ఈరోజు పందాలు జరుగుతున్నట్లు మనకు అనధికారమైన వార్తలు అయితే అందుతూ ఉన్నాయి. మొత్తానికి మనం కనుక చూసుకున్నట్లయితే ఈ పందాల జోరు ఇంకా బాగా జోష్ పెరుగుతూ ఉంది. అంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో భీమవరం, నెల్లూరు, అలానే రాయలసీమ, కడప ప్రాంతాల్లో విపరీతమైన పందాలు జరుగుతూ ఉన్నాయి. భీమవరం వైపు ఉత్తరాంధ్ర నుంచి అంటే కోస్తా ప్రాంతం నుంచి భీమవరం కనుక చూసుకున్నట్లయితే భీమవరంలో ఇప్పటికే దగ్గరగా 100 కోట్ల రూపాయల పందాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు టీడీపీకి 92 నుంచి 98 సీట్లు, అలానే కూటమికి 102 నుంచి 108 సీట్లు వస్తాయని చెప్పి కూడా విపరీతమైన పందాలు జరుగుతూ ఉన్నాయి. అలానే ప్రముఖులు పోటీ చేసిన అలానే ఏదైతే రఘురామకృష్ణరాజు కావచ్చు, అలానే తణుకు సీటు మీద కావచ్చు, అలానే పురంధరేశ్వరి సీటు మీద కావచ్చు, భరత్ సీటు మీద కావచ్చు, ఇలా వీటన్నిటి మీద కూడా విపరీతమైన పందాలు అయితే నడుస్తూ ఉన్నాయి. అలానే రాయలసీమ కనుక చూసుకున్నట్లయితే నగరి, షర్మిల, వీరందరి మీద కూడా కొంత అంటే జగన్ మీద, అలానే కుప్పం చంద్రబాబు నాయుడు మెజారిటీ మీద కూడా పందాలు విపరీతమైన జోరులో సాగుతూ ఉన్నాయి. అయితే ఇప్పటికే వైసీపీకి ఫేవర్గా కాసే పరిస్థితి లేకపోవడంతో కొంత అంటే రేపు రాబోయే రాజకీయ సినారియో ఎలా ఉండబోతుంది అనేది కూడా పందెం రాయుళ్ళు విశ్లేషించే పరిస్థితి ఉంది. అయితే 92 to 98 సీట్లు కైవసం చేసుకుంటుందనే టీడీపీకి సంబంధించిన సానుభూతి పరులు పందెం గాయటానికి ఎక్కువ మంది ఉన్నారు. అయితే వైసీపీకి 60 నుంచి 65 సీట్లు వస్తాయా, దాని మీద పందెం గాయటానికి కూడా కొంత వెనకడుగేసే వైసీపీ సానుభూతి పరులు కొంత వెనకడుగేసిన పరిస్థితి కనపడతా ఉంది. అలానే అసలు రాయలసీమకు సంబంధించిన ఒక అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే 2 కోట్ల రూపాయలు మేరకు టీడీపీ అధికారంలో రాబోతుందని చెప్పి కూడా పందెం కాసిన పరిస్థితి అయితే మనకు తెలుస్తూ ఉంది. ఇలాంటి సినారియోస్ మొత్తం కనుక చూసుకున్నట్లయితే అంటే పందెం రాయుళ్ళు ఇప్పటికీ కూడా ఆన్లైన్ బెట్టింగ్ కావచ్చు, అలానే అంటే ఇక్కడ అంటే ఏదైతే గ్రామ స్థాయిలో అక్కడ ఉన్న ముఖ్య నాయకులు ఒకళ్ళకొకళ్ళు కలిపి పోటీ అంటే వాళ్ళు పందెం పెట్టుకున్న నేపథ్యంలో అలాంటి పందాలు కూడా 100,000 కోట్ల రూపాయలు జరిగిన నేపథ్యం అయితే మనకు కనబడతా ఉంది. అలానే టీడీపీ ఈరోజు హాట్ టాపిక్, ఈరోజు విన్నింగ్ హార్స్ పందెం రాయులలో టీడీపీగానే ఉంది. అయితే ఇదే టీడీపీ ఇదే జోరు కొనసాగిస్తుందా అనేది మాత్రం $1 మిలియన్ క్వశ్చన్. దానికి జూన్ 4వ తారీఖే తెరబడనుంది. అయితే ఈ పందాలు మొత్తం కూడా క్యాష్ రూపేణా అనధికారికంగా జరుగుతున్న నేపథ్యంలో అంటే దాని గురించి ఎవరు మాట్లాడటానికి సాహసం చేయని పరిస్థితి. అంటే మనకు తెలుస్తున్న అనధికార ఇన్పుట్స్ అయితే చూసుకున్నట్లయితే
తెలుగుదేశం ఫేవర్గా రాష్ట్రం మొత్తం కూడా పందాలు విపరీతమైన జోరుగా నడుస్తున్నాయి. అలానే షర్మిలాకి మెజారిటీ ఎంత వస్తుంది, షర్మిల గెలుస్తుందా లేదా అంటే ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న రాజకీయాలు మొత్తం కూడా షర్మిల సీటు కడప సీటు వైపు కన్నెత్తి చూస్తున్న నేపథ్యంలో దాని మీద కూడా పందాలు విపరీతంగా గడుస్తున్నాయి. అలానే నారా లోకేష్, మంగళగిరిలో నారా లోకేష్ గెలుస్తున్నాడా గెలవడా, ఎంత మెజారిటీ వస్తుంది? అలానే కుప్పంలో చంద్రబాబు నాయుడు గెలుస్తున్నాడా లేదా, ఎంత మెజారిటీ వస్తుంది? నగర్లో రోజా ఓడిపోతుందా, ఎంత మెజార్టీతో ఓడిపోతుంది, ఎంత మెజార్టీతో గెలవబోతుంది? అలాంటి చాలా రఘురామ కృష్ణరాజు గెలుస్తాడా, ఎంత మెజార్టీతో గెలుస్తాడు? అలానే అక్కడే స్వతంత్ర అభ్యర్థిగా నిలబడిన కలవపూడి శివ ఎంత 20,000 అన్నా సాధిస్తాడా లేదా? ఇలాంటి వాటిల్లో చాలా చాలా తీవ్ర స్థాయిలో అయితే పందాలు జరుగుతున్న నేపథ్యం. అలానే శ్రీకాకుళం నుంచి చూసుకున్నట్లయితే రామ్మోహన్ రాయుడు ఈసారి ఎంపీగా పార్లమెంట్లో అడుగుపోతున్నాడా లేదా? ఇటువంటి అంటే ప్రముఖులు, కొంత వెల్ నోటెడ్ పర్సన్స్, వారందరి మీద కూడా విపరీతమైన జోరుగా పందాలు అయితే సాగుతున్న నేపథ్యంలో మనం ఒకటైతే అర్థం చేసుకోవాలి, పూర్తి స్థాయిలో బెట్టింగ్ సినారియోలో మొత్తం కూడా టీడీపీకి ఫేవర్గా ఉన్న పరిస్థితి మనకు కనబడుతుంది. అబోవ్ 90 సీట్స్ అబోవ్లో అంటే ఓన్లీ ఒక టీడీపీయే 90 సీట్స్ అబోవ్ అయితే కైవసం చేసుకోబోతుంది. అలానే కూటమి మొత్తం కూడా 102 నుంచి 108 సీట్లు కైవసం చేసుకోబోతుందనే దాని మీద విపరీతమైన పందాలు అయితే జరుగుతున్న నేపథ్యంలో అంటే ప్రస్తుతానికి అంటే ఏదైతే ఈ బెట్టింగ్ జోరు అయితే టీడీపీ వైపే మొగ్గు చూపుతూ ఉంది. అయితే వీటన్నిటికీ అంటే ఏది బెట్టింగ్ ఏదైతే ఫేవరెట్గా ఉందో అదే పరిస్థితి జూన్ 4వ తేదీ కొనసాగుతుందా లేదా అనేది కూడా మరి కొంత సమయం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. న్యూస్ 18 కోసం రఘు.